వెంకటమురళి సార్ జాయింట్ కలెక్టర్. స్టేట్ ఎలక్షన్ కమిషన్ ద్వారా రోల్ అబ్జర్వర్గా నియమించబడి దానికి సంబంధించి మనం ఎటువంటి ప్రొసీజర్ అంతా చేస్తున్నాం, ఫాలో కేర్ తీసుకోవడం కానీ వాటి యొక్క ఎంక్వైరీలు కానీ రిలీజ్ చేసింది. మరి ప్రతి జిల్లాకు ఈ రివిజన్ ప్రాసెస్ ఎలా జరుగుతుందనే విషయం మీద పరిస్థితిని మన జిల్లాకు పర్యవేక్షకులుగా నియమించారు. వారికి సందర్భంగా స్వాగతం పలుకుతూ, అట్లాగే మరి మీరు మీ అబ్జర్వేషన్స్ ఇచ్చిన తర్వాత రాజకీయ పార్టీ వరకు ప్రయాణించారు. ఆ గడువు లోపల చేసి మనం ఫైనల్గా జనవరి అన్న అరణ్య రోదన అయిపోయిందండి. సమస్య ఉందని చెప్పుకుంటున్నారు అక్కడ ఆర్టీఓకో లేకపోతే ఎంఆర్ఓ. అంటే పబ్లిక్ దాన్ని సమస్యగా అదే డోర్ నెంబర్లో 5 కుటుంబాలు 10 కుటుంబాలు ఓట్లు చేరుతున్నాయి సార్. ఎలక్షన్ ముందు దాదాపు 12 ద్వారా వాళ్ళ ఓట్లు ఇక్కడ ఉన్నా సార్, ఇక్కడ తీసే చెప్పాను కదా, ఈ పేరు తొలగించండి లేకపోతే పేరు మీరు ఎవరిదైనా సరే ఫీడ్బ్యాక్ విషయంలో ఈఆర్ఓస్తో ఆ సంబంధిత ఏఈఆర్ఓస్తో మాట్లాడి. అందరికీ తెలుసు, నవంబర్ 15న డ్రాఫ్ట్ పబ్లికేషన్ ఆఫ్ ఎలక్టరల్ రోల్స్ జరిగింది. అంటే అప్పటి వరకు ఉన్నటువంటి ఎలక్టరల్ రోల్ లిస్ట్ని పబ్లిష్ చేశారు. సో ఆ 16 అక్కడి నుంచి 16వ తారీఖు నుంచి మళ్ళీ రేపు 15వ తారీఖు వరకు, డిసెంబర్ 15వ తారీఖు వరకు ఆ రూల్స్ మీద ఎవరికైనా అభ్యంతరాలు ఉన్నట్టయితే అది తెలియజేయవచ్చు. పేర్లు యాడ్ చేయడానికి కానీ, చేర్చడానికి లేదా తొలగించడానికి కానీ, లేదా ఏదైనా చిన్న చిన్న తప్పులు ఉంటే పేర్లలో సవరించదు పేర్లలో కానీ, ఇందాక చెప్పినట్టుగా ఫోటో మిస్ మ్యాచ్లు కానీ అలా ఏమన్నా కూడా వాటిని సవరించుకోవడానికి ఇది ఒక అవకాశం. అయితే ఇది ఏ విధంగా పబ్లిక్లోకి దీన్ని తీసుకెళ్ళారు, ఇది ఒక కార్యక్రమం నడుస్తోంది అంటే ఎటువంటి క్యాంపెయిన్ ద్వారా ఇది ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగాము అనేది ఇక్కడ మెయిన్ ప్రధాన అంశం. తరువాత వాటికి వచ్చినటువంటి ఆ దరఖాస్తుల్ని ఎప్పటికప్పుడు విచారణలు అవి చేస్తూ వాటిని ఏ విధంగా పరిష్కరిస్తున్నారు అనేది రెండవ అంశం. సో మరి ఇక్కడ జిల్లాలో అన్నీ సక్రమంగా ఇంతవరకు జరుగుతున్నాయి అని భావిస్తూ ఉన్నాను. కలెక్టర్ గారు అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే ఇక్కడ 1-2 అబ్జర్వేషన్స్ ఏంటంటే, బూత్ లెవెల్ ఏజెంట్స్ అనేటువంటి ఒక ప్రక్రియ ఉంది. ఇది ఎలక్షన్లోనే కాదు, ఈ రూల్స్ ప్రిపేర్ చేసేటప్పుడు కూడా బూత్ లెవెల్ ఏజెంట్స్ అనేటువంటి ప్రక్రియ ఉన్నది. అది మట్టుకు ఇక్కడ టోటల్గా 0 పెట్టారు. మరి ఎందుకు? పార్టీలకి ఇంట్రెస్ట్ లేదా ఆ ఏజెంట్లు పెట్టుకోవడం అనేది, లేదా దానివల్ల వచ్చేటువంటి లాభ నష్టాలు ఏంటి అనేది మరి వాళ్ళకి తెలియదా అనేది ఒకటి కనిపిస్తూ ఉంది. అంటే ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి సూచనల మేరకు ఇప్పుడు ఒక పేరు యాడ్ చేయండి అని కానీ, తొలగించండి అని కానీ దరఖాస్తు ఎవరు పెట్టాలి అంటే ఆ సంబంధిత వ్యక్తులే పెట్టాలి. మా ఇంట్లో ఒకడు పెద్దోడు అయ్యాడు, వాడికి 18 సంవత్సరాలు నిండేవి, వీడిని కూడా ఓటర్ లిస్టులో చేర్చండి అని అయితే ఆ వ్యక్తి అన్నా అడగాలి, లేదా ఆ వ్యక్తి కుటుంబ సభ్యులైనా అడగాలి. వేరే వాళ్ళు అడగడానికి లేదు. లేదా ఒక పేరు తొలగించండి అని చెప్పడానికి కూడా వేరే వాళ్ళకి లేదు. అయితే ఒక ఏజెంట్ మట్టుకి ఎవరికి ఉందంటే ఇది కాకుండా ఈ బూత్ లెవెల్ ఏజెంట్కి ఆ విధంగా దరఖాస్తు ఇచ్చే అవకాశం ఉంది. అతను పోలింగ్ స్టేషన్ పరిధిలో, అంటే అతనికి పార్టీ
ఎన్ని పోలింగ్ స్టేషన్లకి అతన్ని ఏజెంట్గా పెట్టిందో ఆ పోలింగ్ స్టేషన్ల పరిధిలో రోజుకి 10 అప్లికేషన్స్ అతను వచ్చు. ఈ పేర్లు పెట్టండి అని కానీ లేకపోతే ఈ పేర్లు తొలగించండి అని కానీ అభ్యంతరాలు పెడుతుంది. ఆటోమేటిక్గా అది కొంచెం ఒకటి పబ్లిసిటీ చేసినట్టుగాను అవుతుంది, అన్డ్యూ ప్రెషర్ ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతో అటువంటి డైరెక్షన్ పెట్టారు. కానీ మరి అది ఇక్కడ ఎందుకు కారణాలు తెలియవు, అది ఇక్కడ 0 ఉంది. తర్వాత ఇక్కడ రెండో అంశంలో ఈ ఏజ్ వైజ్ అనాలిసిస్లు ఇచ్చారు. ఏజ్ వైజ్ అనాలిసిస్లు అవి చూసుకున్నప్పుడు కూడా మరి డిస్ట్రిక్ట్ పాపులేషన్ అంటే 18 to 19 ఏజ్ పాపులేషన్ 81,203 ఉంది. కానీ ఎలక్టర్స్ యాజ్ పర్ కరెంట్లీ ప్రపోజ్డ్ ఫైనల్ ఎలక్టర్ రోల్కి 7,149. ఈ ఫిగరు చాలా తక్కువ ఉంది. అంటే మరి ఆ ఏజ్ గ్రూప్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా వీళ్ళు మరి మోస్ట్లీ చదువుతూ ఉంటారు, కాలేజీల్లో ఉండొచ్చు 18 to 19 ఏజ్ గ్రూప్ అంటే. సో మరి ఈ కాలేజీకి ఒక కాలేజీల్లో ఉన్నటువంటి ఒక టీచర్ ఆర్ లెక్చరర్ని నోడల్ ఆఫీసర్గా పెట్టి వాళ్ళందరినీ ఓటర్లుగా చేర్చేటువంటి కార్యక్రమం చేయండి అని కూడా ఎలక్షన్ కమిషన్ చెప్పింది. మరి ఆ విధంగా నోడల్ ఆఫీసర్స్ని ఎవరినైనా పెట్టారా, పెట్టి వాళ్ళకి ఆ పిల్లలకి ఆ రెస్పెక్టివ్ వాళ్ళ విలేజెస్లో ఎక్కడో వాళ్ళకి ఓట్స్ ఇంక్లూడ్ అయ్యేలా చేస్తే మనకి అది ఆ గ్యాప్ బాగా ఇది ఉంటుంది. 72,000 ప్రొజెక్టెడ్ పాపులేషన్ చూపిస్తే 7,22,000 మనకి ఇక్కడ 5,24,000 వస్తుంది. ఇక్కడ కూడా బాగా స్కోప్ ఉంది ఇంప్రూవ్ చేసుకోవడానికి. అబ్జర్వర్స్గా మనకు కాంచీలాల్ దండే గారు ఉన్నారు సార్. అప్పుడు కూడా నేను చెప్పాను ఇదే అంశం మీద. పొలిటికల్ పార్టీస్ని మేమైతే పదే రిక్వెస్ట్ చేశాము, పోలింగ్ స్టేషన్ లిస్టు వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి పోలింగ్ స్టేషన్ వారిగా బూత్ లెవెల్ ఏజెంట్స్ అపాయింట్ చేయండి అని. సంభవ్ మనకు అక్కడి నుంచి వాళ్ళకు మరి కన్స్టెంట్స్ ఏమున్నాయో రాలేదు సార్. అది ఒకటి మేము దృష్టిలో పెడతాను. ఇప్పుడు అడుగుదాం మళ్ళీ ఒకసారి. బట్ ఏజ్ వైజ్ చూసినప్పుడు మీరు అబ్సల్యూట్గా 18-19 ఏజ్ గ్రూప్లో పర్సంటేజ్ ఆఫ్ ఓటర్స్ మనం పబ్లిక్ చేసిన రోల్లో చూస్తే కాస్త తక్కువ ఉంది సార్. దాన్ని ఇంప్రూవ్ చేయడానికి ఇంకా మనకు కొంత టైం ఉంది కాబట్టి గేరప్ చేస్తాము. ఇకపోతే కొద్దిగా ఈ 2029 ఈ రెండు కలిపి చూస్తే ఇంకా కొంత మనం 18-19 అయితే బాగా ఇంప్రూవ్ చేయాలి, 20-29లో ఇంకా తెలియజేసుకోవు. తర్వాత తమరు నోడల్ ఆఫీసర్స్ను కాలేజ్ వారికి అపాయింట్ చేయాలన్నారు. ఇప్పుడు ఈ కరోనా వల్ల ఈ ఇన్స్టిట్యూషన్స్ ఇంకా పూర్తిగా నడవట్లేదు. వాస్తవంగా మనం నవంబర్ 23వ తారీఖు నుంచి కాలేజెస్ నడుస్తున్న అటెండెన్స్ అనేది మనం గట్టిగా ఇన్సిస్ట్ చేయలేకపోతున్నాము.